సృష్టిలో ఎప్పుడైనా ఎక్కడైనా అధర్మం పెరిగినప్పుడు, ధర్మం నాశనమైనప్పుడు శ్రీ మహావిష్ణువు అధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని కాపాడతారు. మొట్టమొదటి అవతారం ఆది పురుష అవతారం. తర్వాత బ్రహ్మ ఒక 4 కుమారులు. తర్వాత నారద ముని నరనారాయణ అవతారం, కపిల అవతారం, దత్తాత్రేయ అవతారం, యజ్ఞావతారం, ఋషభావతారం, ప్రితో అవతారం, ధన్వంతరి అవతారం, మోహిని అవతారం, హయగ్రీవ అవతారం, వ్యాస అవతారం, మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, రామ అవతారం, బలరామ అవతారం, కృష్ణ అవతారం, బుద్ధ అవతారం, కల్కి అవతారం. ఇలా 24 టైమ్స్ అవతారాలు ఎత్తి ధర్మం పెరిగినప్పుడు అధర్మం పెరిగినప్పుడు అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని కాపాడాడు.